ఇంకా ఇదైతే పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు రోజు అండి. ప్రాక్టీస్కి వెళ్ళారు. ప్రాక్టీస్ అయితే 8 వరకు సార్ క్లాస్ తీసుకున్నాడు. ఇంకా వచ్చిన తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం కొన్ని సామాన్లు కావాలి అని అంటే మార్కెట్కి వెళ్ళి సామాన్ తెచ్చుకున్నారు. మొత్తం మీద ఒక 10 వరకు అయితే అన్నీ కంప్లీట్ చేసుకొని బ్యాగ్ అంతా సర్ది పెట్టుకొని నైట్ డిన్నర్ చేసి కొంచెం సేపు పడుకుందామని చెప్పి అనుకున్నాము. ఎందుకంటే మార్నింగ్ 6 వరకు అక్కడ ఉండాలి అని చెప్పి ప్రోగ్రామ్ కాడ. ఇంకా 6 వరకు ఉండాలంటే మేము అట్లీస్ట్ 2:30, 3కి స్టార్ట్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాము. మేమైతే ఆర్టీసీలో వెళ్దామని అనుకున్నాము. ఎందుకంటే ఆధార్ కార్డ్ బస్సులు ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో ఛార్జెస్ ఎక్కువ అయిపోతాయని. ఇంకా మేము 2:30కి ఇంకా 2 లేచి 2:30 వరకు అంతా రెడీ అయిపోయినాము. అన్నీ సెట్ చేసుకున్నాము. ఇంకా నైట్లో ఇంకా ర్యాపిడో కట్టుకుందాం అనుకున్నాం కానీ వద్దని బండ్ల మీద వెళ్ళినాము. బండ్లో అయితే బస్ స్టాండ్లో పార్కింగ్ చేసినాము. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే 2:30 అయిపోయింది. బస్ స్టాండ్కి వెళ్ళేసరికి ఇంకా మేము వెళ్ళిన తర్వాత అన్నీ సూపర్ లగ్జరీ బస్సులే ఉన్నాయి. అయ్యో ఇట్లా సూపర్ లగ్జరీ బస్సులు అని అంటే 3 నుంచి ఎక్స్ప్రెస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. కాసేపు అయితే వెయిట్ చేసినాము. ఇంకా మన కరీంనగర్ బస్ స్టాండ్ అయితే అసలు ఎంత అంటే అంత నీట్గా ఉంటుంది. బస్ స్టాండ్ అయితే మంచిగా అనిపిస్తుంది. నేను ఇప్పటివరకు చాలా బస్ స్టాండ్ చూసిన, విజయవాడ చూసిన, హైదరాబాద్ కూడా బాగుంటుంది పెద్ద ఎంజీబీఎస్. మన కరీంనగర్ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అది కొంచెం నేటివిటీ ఫీలింగ్ కూడా వస్తుంది కదా. మొత్తం మీద 3 అయితే మేము ఒక బస్సు ఎక్కినాము. ఇంకా నైట్ పిల్లలు ఉన్నారు కదా, ఇంకా నేను పడుకోలేదు అన్నట్టు తెలితోటే ఉన్నా. బస్సులో సేఫ్టీనే ఉంటుంది కానీ నాకెందుకో ఇంకా నిద్ర రాలేదు. మళ్ళీ వెళ్తూ ఉంటే కొంచెం చల్లగా అలచడి పెట్టింది. ఇక వీళ్ళందరూ అయితే పడుకున్నారు. ఇంకా నేనైతే తెలితోటే ఉన్నా. మొత్తం మీద ఒక 2.5 అవర్స్లోనే అంటే 5:30కి అంతా మేము జేబీఎస్కి రీచ్ అయిపోయినాము. కరెక్ట్గా అంటే మేము 6 ఉండాలని చెప్పారు మమ్మల్ని. మేము 6కి ఉండేటోళ్ళమే. కాకపోతే మేము దిగడము వర్షం స్టార్ట్ అయ్యడము ఒకటేసారి అయింది. ఇంకా ఆటో అడిగితేనేమో 250, 300 అంటున్నారు. ఇంకా మేము ఆటోలో వెళ్తామని చెప్పేసి స్టేషన్కి వెళ్ళి స్టేషన్ నుంచి అక్కడ పటాన్చెరు బస్సు ఏమో ఎక్కి లక్డికపుల్లో దిగినాము. మేము వెళ్ళేసరికి అయితే మొత్తం మీద 7 అయితే అయింది. అక్కడ వర్షంలో కాసేపు అయితే నిల్చున్నాము. మమ్మల్ని బయటికి వెళ్దామంటే అస్సలు వాన అయితే కొంచెం కూడా మాకు సపోర్ట్ చేయలేదు. లేక ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్తే పిల్లలతోటి డ్యాన్స్కి ఇట్లా అయిపోయింది ఏంద్రా అని అనుకున్నాను నేనైతే. ఎందుకంటే బ్యాగ్స్ తడిచినాయి, వాళ్ళ ఆర్నమెంట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తడుస్తాయని బాధ. ఇంక మొత్తం మీద అయితే వెళ్ళినాము. ఇంకా అందరూ ఎట్లా వర్షంలో నడుస్తున్నారు. అది లక్డికపుల్ నుంచి కొంచెం ఇట్లా ముందుకు వస్తే ఉంది కదా, సిగ్నల్స్ కంటే కొంచెం ముందుకే దిగినాం అన్నట్టు బిర్లా మందిర్ కదా. అక్కడ నుంచి ఒక 5 మినిట్స్ వాక్ చేసిన తర్వాత రవీంద్ర భారతి అయితే రీచ్ అయిపోయినాము. పాపం మా సార్ అయితే 2-3 టైమ్స్ కాల్ చేసిండు. ఎందుకంటే మేము ఒక్కళ్ళమే ఆర్టీసీ బస్సులో వస్తున్నాం అన్నట్టు, మిగతా వాళ్ళంతా వెహికల్స్లో వచ్చేసారు. సరే అంటే పిల్లలతో వస్తున్నారు కదా, వర్షం వస్తుంది, జాగ్రత్తగా రండి అన్న కన్సర్న్ తోటి పాపం మా సార్ అయితే 2-3 టైమ్స్ కాల్ చేసారు. నాకైతే మంచిగా అనిపించింది. అంటే మన కోసం అట్లా ఆలోచిస్తున్నాడు కదా అని. ఇంకా వచ్చినాక కూడా మళ్ళీ కాల్ చేసిండు. ఇంకా మా పిల్లలని అయితే బ్లెస్ చేయండి, ఇలాంటివి మన ఎన్ని ప్రోగ్రామ్స్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు లైఫ్లో కూడా మరిన్ని అందుకోవాలని చెప్పి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.